ఇప్పుడు ఏంటంటే మన లైఫ్ లోని హ్యాపీ సిచ్యువేషన్స్ ఉంటాయి, సాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. గుడ్ టైమ్స్ లోని అందరూ మన పక్కన ఉంటారు. సో బ్యాడ్ టైమ్ లోని ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తి మాత్రం కంపల్సరీగా ఉంటారు. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ టైంలో ఉన్న మనిషి ఎవరు, అండ్ మిమ్మల్ని ఎలా బయటికి తీసుకొచ్చారు? లెట్ మీ స్టార్ట్ విత్ శ్రవంతి. లాస్ట్ 1 year చాలా టఫ్, వర్క్ పరంగా అన్నిటి పరంగా, అంటే హెల్త్ మధ్యలో ఇష్యూ వచ్చి, సో అట్లా ఇంకా నేను నిల్చోలేని సిచ్యువేషన్. ఈ మధ్య 20 days నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ 2 months బెడ్ రెస్ట్ లో ఉంది. ఈ ఫ్యామిలీ స్టార్స్ వల్ల నేను మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనుకోండి ఆల్మోస్ట్. నీరజ గారు. నా లైఫ్ లో అసలు చాలా స్ట్రగుల్స్ లో ఉన్నాను. ఫ్యామిలీ మొత్తం తటసర్తుకొని నెల్లూరు వెళ్ళిపోయాము. ఇదే జ్ఞాపిక 5 ఏళ్ళు సాకింది నన్ను. హంగామా, ఎక్స్ప్రెస్ రాజా, సూపర్ మస్తులు వీళ్ళు అన్నం పెట్టారు. ఇదే నాకు నిలబడింది, ఇదే నాకు గుడ్ టైం కూడా. ఇదే షోకి ఈ రోజు గెస్ట్ గా వచ్చారు, అది చాలా సంతోషంగా ఉంది. మాస్టర్. చదువు కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో గణేష్ మాస్టర్ గారు డాన్స్ కార్డ్ తీసుకోమని నన్ను సజెస్ట్ చేసి నన్ను గైడ్ చేయడం వల్ల నేను డాన్స్ లోకి వచ్చి ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయన గణేష్ మాస్టర్ గారు. నేను ఇక్కడ ఉన్నా అంటే ద మెయిన్ రీజన్ ఇస్ మై మదర్. నేను 100% హార్డ్ వర్క్ పెడితే షీ పుట్స్ 200%. యాజ్ అ సింగిల్ పేరెంట్ చిన్నప్పటి నుంచి మాకు ఏ కష్టం రానికుండా షీస్ బీన్ దేర్ విత్ అస్. సో ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ అ సింగిల్ మదర్ లైక్ హర్. సో నాకు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా వి షేర్ టుగెదర్. Struggling for 15 years, I got this Laila because of Ram Narayan. Thanks Ram Narayan. చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫస్ట్ టాలీవుడ్ మూవీ ఇది. There were so many people who were doubting capability కావచ్చు. అంటే ఒకటే సినిమాకి 7-8 సార్లు ఆడిషన్ చేసేసి ఆల్మోస్ట్ నా మీద నాకు డౌట్ వచ్చింది, మనకి యాక్టింగ్ రాదేమో, మనకి నిజంగా యాక్టింగ్ వచ్చా, మనం ఏమన్నా రాంగ్ డైరెక్షన్ లో ఈత కొడుతున్నామా అనుకున్న టైంలో నన్ను 10 నిమిషాలు కలిసి ఒకటి నమ్మి డైరెక్టర్ లీడ్ గా పెట్టి సినిమా తీస్తాడు తరుణ్ భాస్కర్ అని. సో నేను లైఫ్ లో ఎప్పుడు ఏ స్టేజ్కి పోయినా కూడా ఐ ఆల్వేస్ రిమెంబర్. ఎందుకంటే ఆ టైంలో చుట్టుపక్కల చాలా మంది ఫింగర్ చూపించి విశ్వక్ని పెట్టుకుంటూ అయిపోతామని, అంతమంది ఏవేవో రకరకాల అలిగేషన్స్ అవి ఇవి నడుస్తున్నప్పుడు కూడా విశ్వక్ ఎందుకో కరెక్ట్ ఏమో, వీళ్ళందరూ చెప్తుంది రాంగ్ ఏమో అని ఎందుకో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నన్ను నమ్మిండు ఆ టైంలో. డెఫినెట్లీ నా మార్నింగ్ లేచి నా లైఫ్ బాగుందని నేను ఫీల్ అయినా కూడా 2 కారణాలు, ఒకటి తరుణ్ భాస్కర్, ఇంకోటి ఫలక్నామా దాస్. నాకు 2016లో కాల్ వచ్చింది. అది నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్. మేమిద్దరం ఆడిషన్స్ చేస్తుండే ఒకప్పటి నుంచి, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తుండే. ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని ఆడిషన్లు పోయినా పని అవ్వట్లేదు. సో వన్ ఫైన్ డే విశ్వక్ ఫోన్ చేసి మన సినిమా మనం తీసుకుందాం దా అన్న రోజు నుంచి నా లైఫ్ మొత్తం చేంజ్ అయింది. ఈ రోజు ఇక్కడున్నా ఇట్లున్నా అంటే మై బ్రదర్ విశ్వక్. For me, it's definitely పొలిమేర డైరెక్టర్ అనిల్ గారు. పొలిమేరలో ఆడిషన్ చేసి అందులో ఇంట్రడ్యూస్ చేశారు. టఫ్ టైంలో దట్ ఫిల్మ్ హ్యాస్ గివెన్ మీ ద బూస్ట్. తెలుగమ్మాయే కదా సర్లే చూద్దామని అనుకుంటున్న టైంలో ఐ బీన్ ట్రయింగ్ ఫ్రమ్ బేసిక్ రోల్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను. ఫ్రెండ్ రోల్ చేసుకుంటూ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రోల్స్. వీడికి కూడా మదర్ రోల్ చేశాను విరూపాక్షలో. In that whole journey, he is my backbone from the industry. Ashu. This is a very personal story. 2019 lo I've had a very worst breakup. లైఫ్ లో అందరికీ లవ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, బట్ యూజువలీ ఐఎమ్ ఎ పర్సన్ ఎంత చేసినా ఏం చేసినా ఇంప్రెస్ అయ్యే పర్సన్ నేను కాదు. అలాంటిది ఒక రిలేషన్షిప్ లో ఉండి ఎమోషనల్లీ ఇన్వెస్ట్ అయిపోయి టైం ఇన్వెస్ట్ చేసి అన్ని ఇంకా ఎనర్జీస్ అన్ని ఇన్వెస్ట్ చేసుకున్నాక తెలిసింది దట్ ఆల్రెడీ ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. దాని నుంచి బయటికి రావడానికి నేను చాలా ట్రై చేశాను. ఇంట్లో డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఏమున్నా నాకు తెలియదు అవి ఎలా ఉంటాయో కూడా, ఎలా పెంచాలో కూడా నాకు అసలు ఐడియా. సడన్ గా ఎందుకో అప్పుడు వెళ్ళినప్పుడు డాలస్ లో ఒక అడాప్షన్ సెంటర్ కి వెళ్ళాను. ఐ ఫౌండ్ రాజు. తీసుకొచ్చేసా ఇండియాకి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐఎమ్ నాట్ ఇన్ ఎ రిలేషన్షిప్, బట్ ఐ బికమ్ అ మదర్. సో ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోగా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే రిలేషన్షిప్స్ తొక్క ఏమి లేవు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఒకటే చెప్తా, డోంట్ బై, జస్ట్ అడాప్ట్, సో యూ విల్ ఎంజాయ్ ద ఇది అంతే. పవిత్ర. సో ఒకరి పేరెంట్ నేను చెప్పలేను. బేసిక్ గా నేను, మా మమ్మీ, మా డాడీ చాలా లోన్లీగా చిన్నప్పటి నుంచి ఉన్నాము. సడన్ గా ఇండస్ట్రీకి రాగానే నాకు ఏదో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం చూసినట్టు అనిపిస్తుంది. సో నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నా. నేను ఏదైనా ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నానంటే అది విష్ కోసమే. సీరియస్ గా అంటున్నారు పాప. సీరియస్, ఇది కూడా సీరియసే. ఏ నీకు ఒక్కడికే గుండె ఉంటుంది, దానికి ఒక్కడికే కోరికలు ఉంటాయి, నాకు ఉండవా?
ఆహా లేదు, నేను చాలా ట్రూగా లవ్ చేస్తున్నాను విష్ని, నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజు నైట్ మీరు పడుకున్నా కూడా మీ కల్లో నేనే ఉంటా, పవిత్ర 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 అని. కల్లోకి వచ్చుడైతే కన్ఫర్మ్. వాళ్ళ ఇంట్లోని తాయెత్తి కట్టి పంపిస్తారు పేడకలలు రాకుండా. నో ప్రాబ్లం, నువ్వు కూర్చో, చాలా అయిపోయింది ఇంకా. బావా అందరినీ అడిగావు, నీ లైఫ్ లో చెప్పు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు కదా. మా లైఫ్ లోని ఐ మీన్ వాళ్ళ స్టేజ్ ఇదంతా అనుభవిస్తున్నాను లేకపోతే వాళ్ళు ఇలా ఉన్నాను అంటే దట్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ శ్రీను అండ్ వేణన్న. సో వాళ్ళిద్దరిని లైఫ్ టైం మర్చిపోలేను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ షేరింగ్ యువర్ సాడ్ మూమెంట్స్ ఆర్ వాట్ ఎవర్. ఇక పైన అలాంటివి రాకూడదు, హ్యాపీగా ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గారు. లైలా మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదన్నా ఒక డిఫరెంట్ ఫన్నీ ఇన్సిడెంట్ లేదా లేడీ గెటప్ వేసినప్పుడు సరంగా ఎవరో మీ ఫ్రెండ్స్ రావడం, ఇంకెవరో వచ్చి ఎవరో అనుకోవడం, అలాంటి ఏమన్నా జరిగినాయి? సాంగ్ షూట్ అవుతుంటేనే నేను ఏదో అక్కడ ప్రాక్టీస్ అయిపోగానే, అంటే చీర చాలా పెద్దగా ఉందన్నమాట, ఇట్లా ఎత్తుకొని నడుచుకి వెళ్ళి కూర్చోవాలన్నట్టు అక్కడ. సరే గ్యాప్ లో కూర్చున్నా, ఇద్దరు డాన్సర్లు వచ్చిర్రు, నేను కూడా డాన్సర్ అనుకున్నారు. అసలు ఆ చీర అది వాడు ఎట్లా భరిస్తుండే ఏమో, వాడికి దండం పెట్టాలని రెండు వచ్చి నా పక్కన కూర్చొని తినుకుంటా బాత్కరే పెడుతుర్రు. కరెక్టే చెప్పారు మీరు అనగానే సారీ అని చెప్పి లేచి వెళ్ళిపోతుండే. నెక్స్ట్ ఏంటంటే ఏం జరగబోతుంది అని అంటే మన ఫ్యామిలీ స్టార్స్ లోని సెకండ్ రౌండ్ మొదలు పెట్టబోతుంది. సెకండ్ రౌండ్ అప్పుడేనా? గెస్ట్ వచ్చారు, సర్ప్రైజ్ ఏమి ఇవ్వాల్సిన అక్కర్లేదా? అంటే ప్రతిసారి నేను మీకోసం డాన్స్ చేయడము, ఫ్యామిలీ స్టార్స్ లో నిన్ను మెప్పించడం, నిన్ను ఒప్పించడమే అయిపోతుంది. ఈ రోజు మన ఫ్యామిలీ స్టార్స్ కోసం వచ్చారు కదా హీరో గారి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎవరు? ఆబ్వియస్లీ క్వీన్స్. రమ్మనండి మర్రే. ఇప్పుడు మీ ఇద్దరు స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ హీరో గారి కోసం. నువ్వు కొంచెం సైడ్ తప్పుకో ప్లీజ్. కొంచెం చిన్నపిల్లలు దూరంగా ఉండి చూడండి. ఎప్పుడు ఏ గెస్ట్ వచ్చినా చేయొద్దే మీరు. శ్రవంతి అన్నీ చూస్తున్నాం మీ వ్యవహారాలన్నీ. ఇంకొకసారి మా బిష్ దగ్గరికి వస్తే ఐ కిల్ యూ బోత్. ఇది నేను చూడలే. ఓకే, మీరు ఏదో పర్ఫార్మెన్స్ చేస్తారన్నారు అదెప్పుడు? అందరి ముందు పరిగిపోయిందిగా. విశ్వక్ గారు మేము ఇందాక రాని డాన్స్ కూడా మీకోసం వేసాం మేము. మాకు అసలు డాన్స్ రాదు ఇద్దరికి, తెలుసా? అది తెలుస్తుంది ఎట్లనో కానీ మాకు పావు గంట ఇవ్వండి, పావు గంట ఇస్తే మంచి కత్తిలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాం. గంట తీసుకోండి, వీడియో తీసుకొని చూసుకోండి తర్వాత. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. సుధీర్ నేను కూడా ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా విష్ణు. అవునా? దాంట్లో చేయవా నీ పర్ఫార్మెన్స్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నన్ను కష్టపెడితే నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే 10 సార్లు అయినా కష్టపెడతాను. ఓకే హ్యాపీ నేను దుంకు. సార్ ఈ రెండు అద్భుతాలు చూసిన తర్వాత సార్ ఒక గన్ను తీసుకొచ్చి డైరెక్ట్ షూట్ చేసి చంపేస్తే ఇన్ని బాధలు ఉండవు కదా నాకు. సరే ఇవన్నీ జరగకూడదంటే పవిత్ర ఐ లవ్ యూ అని చెప్పండి. ఆపేద్దాం. సో ఇప్పుడు ఐ మీన్ దట్ వాస్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి అండ్ ఆశు అండ్ పవిత్ర. థ్యాంక్ యూ. కొంచెంసేపు చిరాకు పెట్టారు ఆయన్ని, బట్ అయినా సరే గట్టిగుండేది